మాకు మంచి చెడు తెలీదా? నాన్ వెజ్ పెట్టాల్సిందే. అవును, నాన్ వెజ్ ఉంటేనే బాగుంటుంది. బాగుండొచ్చు, కానీ అది పద్ధతి అనిపించట్లేదు. ఏమంటారా గోపి? నాకు వెజిటేరియనే బెటర్ అనిపిస్తుంది. అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? నీ పెళ్ళాన్ని చెప్పింది కదా, అలాగే అనిపిస్తుంది. అది చెప్పిందని కాదు కానీ అమ్మా, నువ్వు ఒకసారి ఆలోచించు. మనం ఎప్పుడైనా శుభకార్యాల్లో నాన్ వెజ్ పెట్టామా? అంతెందుకు, నా పెళ్ళికి కూడా వెజిటేరియనే కదా పెట్టింది. పెళ్లి వేరు, ఇది వేరు. ఇది పెళ్ళే. ఎవరన్నారు? తెలియకపోతే ఎవరినైనా అడుగు, చెప్తారు. ఇప్పుడేంటి, నాన్ వెజ్ పెడతారా లేదా? ఛాయ, మనలో మనం తగులాడుకోవడం కన్నా థర్డ్ పార్టీతో డిసైడ్ చేద్దాం. థర్డ్ పార్టీనా? ఎవరిని అడుగుతారు? ఎవరో ఎందుకు, ధరణిని అడుగుదాం. ఓహో, పని వాళ్ళని అడిగి ఫంక్షన్ మెన్యూ డిసైడ్ చేస్తారా? అడగండి, అది కూడా నాన్ వెజ్ అనే అంటుంది. తిండికి మోహం వచ్చి ఉంటుంది. చంద్రలేఖ, తప్పుడు మాటలు మాట్లాడొద్దు. అమ్మా ధరణి, నువ్వు చెప్పు, వెజ్ బెటరా నాన్ వెజ్ బెటరా? చెప్పవే. చెప్పవే, నాన్ వెజ్ అని చెప్పు. వీళ్ళందరికీ బుద్ధొస్తుంది. అమ్మగారు, రాధమ్మ గారు చెప్పినట్టు షష్ఠి పూర్తి పెళ్లి ఒకటే, నాన్ వెజ్ పెట్టకూడదు. పెడితే తప్పేంటే? బలిచ్చి నెత్తుటి భోజనం పెట్టినట్టే అవుతుంది. అది శుభం కాదు.